ఇక మెట్రో అలైన్మెంట్ మార్పుపై అసెంబ్లీలో ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ సభలో చర్చకు పట్టుబట్టింది. సభ్యులను ఎంత సముదాయించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అసెంబ్లీ క్వశ్చన్ అవర్ కొనసాగకుండానే 2 సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత దీనిపై సభలో వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. చారిత్రక కట్టడాలను కాపాడేందుకు మెట్రో రూట్లో మార్పులకు ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. దీనిపై అసెంబ్లీ సెషన్ ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీట్ నిర్వహిస్తున్నారు సీఎం. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు లక్ష్మణ్ గారు మెట్రో రైల్ గురించి నేను ఒకే ఒక సభ్యులతో మాట్లాడినా మిగిలిన వాళ్ళు పిల్లలని చెప్పారు చెప్పినట్టు నాకు తెలిసింది అధ్యక్ష. అది కరెక్ట్ కాదండి. ఏదో మిగతా సందర్భంలో వేరే సందర్భంలో ఆ సభ్యుడు వాళ్ళకి సంబంధించిన అంశం మీద తీసుకొని వస్తే టైంలీ అక్కడ ఉన్నాడు ఆ ఫోటోగ్రాఫ్ పేపర్లో వచ్చింది తప్ప అది మెట్రో రైల్కి సంబంధించిన పాలసీ విధానం కాదు అధ్యక్ష. యాక్చువల్గా గ్రీన్ ల్యాండ్స్ నుంచి జూబ్లీహిల్స్ పోయే రూట్ ఏదైతుందో అధ్యక్ష దాని మీద కోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉండే అది కోర్టులో స్టే వెకేట్ చేయడం కోసం అటు మెట్రో రైల్ సంస్థ ఇటు మన మెట్రో రైల్ ఎండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉండే ఎండి కోర్టులో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాని తర్వాత జంట నగరాలకు సంబంధించిన అన్ని పార్టీలను శాసనసభ్యులను పిలిచి ఆ యొక్క 2-3 అలైన్మెంట్స్ మార్పు ఉంది అధ్యక్ష. అందులో ఒకటి ప్రధానమైనటువంటిది మన శాసనసభ ముందు నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం మీదుగా పెట్టింది అధ్యక్ష. అది చాలా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం. శాసనసభ కూడా హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి ఒక హెరిటేజ్ బిల్డింగ్ అధ్యక్ష. కాబట్టి దీని ముందు నుంచి వద్దు దీని వెనక నుంచి బొమ్మని చెప్పిన ఒకటే అధ్యక్ష. రెండవది సుల్తాన్ బజార్ ఒక చారిత్రకమైనటువంటి వ్యవస్థ అది. అందువల్ల దాన్ని సుల్తాన్ బజార్ ధ్వంసం చేయకండి, ఆ బడి చెవుడు చౌరస్తా నుంచి ఉమెన్స్ కాలేజ్ వెనుకబోయి పొమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లనే పాత బస్తీలో ఉన్నటువంటి దానిలో దాదాపు 1500-1600 ఇండ్లు కూలగొడుతూ పోయేటువంటి లైన్ ఒకటి పెట్టినారు. దానిలో హిందూ ప్రార్థనా మందిరాలని, ముస్లిం ప్రార్థనా మందిరాలని, క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలని లేని ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికన్నా సరళంగా ఉండే మార్గం పెట్టుకుందామని ఒక ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. ఆ 3 కూడా పెండింగ్లోనే ఉన్నాయి. త్వరలోపలనే నేను హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులకు మనం ఒక జంట నగరాల నాయకులందరం కలిసి ప్రజాప్రతినిధులందరం కలిసి ఒక నిర్ణయం చేయండి అధ్యక్ష. దాని ప్రకారం మనం సంపూర్ణ చర్చ చేద్దాం. రాబోయే 2-3 రోజులలోనే హౌస్ అయిపోయిన తర్వాత నేను మీటింగ్ పిలుస్తాను అధ్యక్ష. మనం అందరం కూడా మాట్లాడి ఆ ఎల్ఎన్టీ వారిని, మన ఎండి గారిని, మన డిపార్ట్మెంట్ను ఆల్ పార్టీ నేను చెప్పేది ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం చేద్దాం అధ్యక్ష. అది ఎంత త్వరితంగా ఇంప్లిమెంట్ అయితే దాని సెకండ్ ఫేజ్ కూడా పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో పెట్టింది ఓన్లీ 70-71 కిలోమీటర్లే ఉంది. ఇంకా కొంచెం పెరగాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రగతి దృష్ట్యా. ఎందుకంటే మనకు ఆదిబట్ల వగైరా ప్రాంతాలలో మంచి ఏరోస్పేస్ ఇండస్ట్రీ అంత వస్తూ ఉంది. అందువల్ల దయచేసి దీని మీద ఇంకా రభస వద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.